బుద్ధి రావాలంటే చెప్పించుకొట్టినట్టుగా అలా మాటలు అనటమే కాదండి, వేరొక్కడైతే వీడియోలో చూసారు కదా, కాలుతో తన్నుతున్నాడండి కదా. సో అసలు వాళ్ళు ఉంటారా పోతారా అనిపించిందండి నాకు ఆ వీడియో చూసిన తర్వాత. ప్రాణం విలువెళ్ళి ఆడిపోద్ది, అయ్యో చూసుకోకుండా కాలుకి టచ్ అయిపోయింది కదా అనేసి. సో అలాంటి వీడియోలు ఇంకెప్పుడు పోస్ట్ వాళ్ళు తైలంతో సిలువేస్తే వేయించుకుంటాము. వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో అదేంటంటే, నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండగా ఒక వీడియో అయితే చూసానండి. ఈరోజు లక్ష్మీవారం కదా, అది బాబా గారి వీడియో అవ్వటం వల్ల నేను ఓపెన్ చేశాను. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాధ కలిగిందండి. అదేంటి వీడియో బాబా గారి వీడియో అంటున్నాను, బాధ కలిగింది అంటున్నాను అనుకుంటున్నారా? వీడియో చూసిన తర్వాత ఎందుకు బాధ కలిగిందో అన్నది ఆ వీడియో మీరు కూడా చూసినట్లయితే తెలుస్తుందండి. సో ఆ వీడియో నేను చూసిన వీడియో ఈ పక్కన ఇస్తున్నాను, ఒకసారి బయటికి పంపిస్తున్నాం మేము. ఈ లంజా కొడుకుని ఎప్పటికీ ఇంట్లో ఉంచుకోము. చూసారు కదండి దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా అనురాని మాటలు అంటున్నారో. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాధ కలిగిందండి. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించడంలో తప్పు లేదు, కానీ ఇలా మనకి ఇష్టం లేదు అన్నంత మాత్రాన దేవుణ్ణి అలా చేస్తారంటే వాళ్ళని మనుషులు అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా అండి? ఇలాంటి సైకోల్ని ఏం చేసినా పాపం లేదు కదా. సో చూసారు కదండి, నాకు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ కలిగిందండి. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు అయితే ప్రార్థిస్తారండి. సో మిగతా దేవుళ్ళు తప్ప అని అయితే ఎవరు అనరు కదా, కానీ ఈయన చూసారు కదా ఏ విధంగా దేవుణ్ణి అయితే అంటున్నారు. సో ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రభుని ప్రార్థిస్తారు. ముస్లిమ్స్ ఉన్నారు, అల్లాని ప్రార్థిస్తారు. సో మన హిందువులు అయితే ఇంకా ముక్కోటి దేవతల్ని, ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళైతే ప్రార్థించుకుంటారు. కానీ ఇలా దేవుళ్ళని మాటలతో ఇలా అనటం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో కానీ అది మళ్ళీ వీడియో షూట్ చేసి ఆ వీడియో పోస్ట్ చేశారు చూసారా, ఎంత దారుణం కాకపోతేని. అలా మాటలు అనటమే కాదండి, వేరొక్కడైతే కాళ్ళతో తన్నుతున్నాడు చూసారు కదా. సో అసలు వాళ్ళు ఉంటారా పోతారా అనిపించిందండి నాకు ఆ వీడియో చూసిన తర్వాత. అంత కోపం అయితే వచ్చిందండి. నార్మల్గానే పూజకు సంబంధించినవి ఏవైనా కాళ్ళకి తగిలితేనే ప్రాణం విలువెళ్ళి ఆడిపోద్ది, అయ్యో చూసుకోకుండా కాళ్ళకి టచ్ అయిపోయింది కదా అనేసి. అలాంటిది దేవుడి మీదే కాలు పెట్టాడండి. చూడండి వాడికి ఎంత ధైర్యం లేకపోతే మళ్ళీ అది వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాడండి. అసలు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాడికి బుద్ధి రావాలంటే చెప్పించుకొట్టినట్టుగా కామెంట్స్ పెట్టాలండి. సో అలా నా పిచ్చి కాకపోతే మిమ్మల్ని కామెంట్స్ చేయమంటున్నాను ఏంటండి? ఇలాంటి సైకో మృగాలకి కామెంట్స్ ఏవైనా ఒక లెక్క అండి. ఈ చెవుతో ఈ చెవుతో వదిలేస్తారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా వీడియో షూట్ చేసి పోస్ట్ చేసిన ఎదవలు కామెంట్స్కి లెక్క చేస్తారా అండి? సో వీళ్ళకి దేవుడే గుణపాఠం చెప్పాలి. మన వల్ల అయితే ఏమీ అవ్వదు ఇలా వీడియోస్ చూసి బాధపడటం తప్ప. సో ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళని వాళ్ళ నమ్మటంలో తప్పు లేదండి, కానీ ఈ విధంగా వేరే దేవుణ్ణి ఇలా చేయటం అయితే చాలా తప్పండి ఎవరైనా సరే. సో ఒక్క విషయం అండి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. దేవుళ్ళు అందరూ గొప్పే, ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప కాదని ఏమీ లేదు, కానీ మనం ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఏదైనా జరుగుద్దని నేను అనుకుంటానండి. సో ఎందుకంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్లోకి శుక్రవారం ఆదివారం పూట పాస్టర్లు అయితే వచ్చి ప్రార్థనలు చేస్తారండి. హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ అందరికీ కూడా ప్రార్థనలు అయితే చేస్తారండి. అక్కడ మనం హిందువులమా లేకుంటే క్రిస్టియన్స్ అని వాళ్ళు అడగరు. అలానే మనం హిందూస్ అయినప్పటికీ కూడా మాకు చెయ్యకండి అని మనం కూడా చెప్పమండి. సో మనం బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు కదా అనేసి మనం అయితే చేయించుకుంటామండి. సో కానీ క్రిస్టియన్స్ అలా కాదండి, మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా వాళ్ళకి ఇచ్చినా తినరండి. వాళ్ళ నమ్మకం అలాంటిది, తప్పని నేను అన్నండి. కానీ మనం హిందూస్ అయినప్పటికీ కూడా వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటాము. వాళ్ళు ప్రార్థించిన తైలం తీసుకొచ్చి సిలువ వేస్తారు కదా, అది కూడా మనం వేయించుకుంటాము మనం హిందువులు అయినప్పటికీ కూడా. అదే ప్లేస్లో వాళ్ళు ఉండి మనం కానీ ఏదైనా కుంకం లేకుంటే ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళైతే తీసుకోరండి. సో వాళ్ళ నమ్మకం వాళ్ళది కాబట్టి అలానే నేను వాళ్ళని తక్కువ చేసి అయితే మాట్లాడటం లేదు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మళ్ళీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇదేంటి క్రిస్టియన్స్ గురించి ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు. సో వాళ్ళైతే అలా చేస్తారు అన్నట్టుగా చెప్తున్నాను. ఈ వీడియోలో వీళ్ళు ఇలా చేశారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. కళ్ళు మూసుకుపోయి ఈ పని చేసిన వీళ్ళకి తగ్గ శిక్ష బాబాయే కళ్ళు తెరిపించి వేస్తాడండి. సో ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఇచ్చి లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.